మా ఫ్రెండ్ పెళ్ళని చెప్పి మా ఊరెళ్ళి అక్కడే నెల రోజులుండి ఫుల్‌గా ఎంజాయ్ అయితే చేసేసి ఇంటికొచ్చేసరికి చూసారా మా హస్బెండ్ అయితే ఇల్లు ఎలా చేసేసారో. అసలు ఫ్రిడ్జ్‌లా లేదు. ఫ్రిడ్జ్ మీద ఏవి పడితే అవే పెట్టేశారు. ఇంకా వంటగదైతే అస్సలు చెప్పలేము ఇంకా. చూసేయండి మీరే ఎలా చేసేసారో. సో, ఇదంతా కూడా సర్దేసరికి నాకైతే సరిపోయింది బాగా. మా హస్బెండ్ అయితే డ్యూటీకెళ్ళిపోయారు. సో, నేను ఇంకా మా బాబే ఉన్నాం ఇంటి దగ్గర. ఇంకా మా బాబుని చూసుకొని ఇల్లంతా సర్దేసరికైతే నాకైతే పులుసు కారిపోయింది బాగా. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెల రోజులు ఉన్నాను. ఈ నెల రోజులైతే నాకు ఏ పని కూడా చేయనివ్వలేదు మా అమ్మ. సో, ఇక్కడికొచ్చాకైతే ఇదంతా చూసైతే నాకైతే దిమ్మ తిరిగిపోయింది. సో, చేయడానికైతే చాలా బద్ధకమేసింది. కానీ మెల్లిగా ఓపిక తెచ్చుకొని అయితే ఎలాగోలా చేసేసాను. సో, మొత్తానికైతే మొత్తం కూడా చూసారా కంప్లీట్ చేసేసాను. ఇంకా గచ్చులు కడగడమే ఉంది. సో, మొత్తం కూడా సామాన్లన్నీ బయట పడేసి గచ్చులు కూడా క్లీన్ చేసేసాను. సో, చూసారా ఎలా ఉన్న కిచెన్ ఎలా సర్దానో. సర్దానా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, ఇంత కష్టపడి సర్దానని చెప్పి మా హస్బెండ్ అయితే నీకేం కావాలో చెప్పన్నారు. సో, మనకి తెలిసిందే కదా మన ఫేవరెట్ చికెన్ నూడిల్స్ అయితే తెచ్చేయమన్నాను. సో, ఇంత పని చేశాక ఆ చికెన్ నూడిల్స్ తింటుంటే అబ్బబ్బా! చేసిన పనంతా కూడా మర్చిపోతాను. సో, మనకంత తిండి పిచ్చనమాట. సో, మొత్తానికైతే మొత్తం ఇల్లైతే ఇలా సర్దేశాను. సో, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇదంతా సర్దాకైతే వంట కూడా చేసేసాను. వంటంతా అయిపోయాకైతే చికెన్ నూడిల్స్ ఫుల్‌గా కుమ్మేసా. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ అబ్బా!